9 సంవత్సరాల తర్వాత ఖైదీ నెంబర్ 150గా వచ్చి తెలుగు సినిమా రంగానికి ఇప్పటికీ తానే మెగాస్టార్ అంటూ చాటి చెప్పారు చిరంజీవి. వెండితెర మీద తిరుగులేని హవా సాగించిన మెగాస్టార్ చిరంజీవికి బుల్లితెర మాత్రం కలిసి రాలేదు. ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైన మీలో ఎవరు కోటీశ్వరుడు షో చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాణించలేదు. ఈ షోకు ప్రారంభం నుంచి అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చినా పట్టించుకోకుండా ఏదో విధంగా స్టార్ మా టీవీ ఈ కార్యక్రమాన్ని అవమానం లేకుండా పూర్తి చేసింది. అయితే అదే స్టార్ మా టీవీకి చిరంజీవి వల్ల మరో అనుకోని షాక్ తగిలింది. గత నెల మే 28వ తారీఖు ఆదివారం రోజున మా టీవీ తమ ఛానల్లో ఖైదీ నెంబర్ 150 మూవీని ప్రీమియర్ షోగా మొట్టమొదటిసారి బుల్లితెరపై ప్రసారం చేశారు. దీనికోసం విపరీతమైన పబ్లిసిటీ కూడా చేశారు. అయితే ఈ సినిమాను మన ఇరు రాష్ట్రాల్లోని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ మూవీకి అతి తక్కువ టీఆర్పీ 6.9 రేటింగ్స్ వచ్చాయి. బుల్లితెర ప్రీమియర్ రేటింగ్స్లో ఇది చాలా తక్కువ. గత సంవత్సరం విడుదలై భయంకరమైన ఫ్లాప్గా మారిన మహేష్ బ్రహ్మోత్సవం 7.52 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. దీంతో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చిరంజీవి ఖైదీ మహేష్ బ్రహ్మోత్సవం కంటే తక్కువ అన్న సెటైర్లు పడుతున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య స్టార్ మా టీవీ ఖైదీ నెంబర్ 150 బుల్లితెర హక్కులను 19 కోట్లకు కొనుక్కున్న నేపథ్యంలో ఇలా మొట్టమొదటి ప్రీమియర్ షో చతికిల పడ్డంతో మా టీవీ సంస్థకు ఖైదీ సినిమా వల్ల భారీ నష్టాలొచ్చాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక విధంగా మా టీవీకి చిరంజీవి ద్వారా దెబ్బ మీద దెబ్బ పడింది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.